నేను టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడిని ఖమ్మం. తెలంగాణ ఉద్యమం 69లో మొదలైంది. ఆనాడు తెలంగాణ యువకులంతా తెలంగాణ కావాలని కోరుకున్నారు. ఎందుకంటే ఇది బలవంతంగా ఆంధ్రాలో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఈ భారతదేశం అనేక రాజుల చేతిలో ఉండేది. అదే భాగంగా మన హైదరాబాద్ సంస్థానం, హైదరాబాదు దేశం ఇది. తెలంగాణ అనేది ఒక దేశం. దీన్ని నైజాం నవాబు పరిపాలించేవాడు. అతను స్వతంత్ర ప్రతిపత్తి గల రాజు. అతనికి ఆనాడు ఒక ఐక్యరాజ్య సమితి కూడా ఉండేది. ఆ ఐక్యరాజ్య సమితిలో కూడా అతను ఒక సభ్యుడిగా ఉండేది. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో రాజులందరినీ విలీనం చేయడం కోసం జరిగింది. కానీ మన నవాబు గారు దానికి శశేమిరా అన్నాడు, నేను ఇండిపెండెంట్గానే నా దేశం ఉంటుందంటే బలవంతంగా ఆ రోజు నిజాంని లొంగదీసుకొని కలపడం జరిగింది. అయితే ఆ నిజాం పాలన కూడా ఎన్నో అకృత్యాలు, నిజాం సైనికులు రజాకారులు ఉండేవాళ్ళు. దేశం మీద రాష్ట్రం మీద పడి ఆడవాళ్ళని మానభంగాలు చేసి వాళ్ళ సామంతులు అంటే కొంతమంది దొరలు ఉండేవాళ్ళు. ఆ దొరల చేతిలో కొన్ని ప్రాంతాలు పెట్టి వాళ్ళ దగ్గర కప్పం తీసుకొని మన తెలంగాణని అనేక హింసలకు గురి చేశారు. ఆ నిజాంకి వ్యతిరేకంగా కూడా ఆనాడు సాయుధ పోరాటం జరిగింది. అందులో ఎందరో అమరులయ్యారు. ఆ క్రమంలోనే ఇక మన ప్రాంతాన్ని పరిపాలించే నిజాంని కూడా లొంగదీసుకున్న తర్వాత ఇది ఒక రాష్ట్రంగా, ఆంధ్ర ఒక రాష్ట్రంగా రెండు పరిపాలించుకున్న క్రమంలో మనది హైదరాబాదు రాష్ట్రం, వాళ్ళది కర్నూలు ప్రాంతాన్ని రాజధాని చేసుకొని పరిపాలించేవాళ్ళు. అయితే పాపం వాళ్ళకి రాజధాని లేదు, సరైన వసతులు లేక గొడ్ల కొట్టాలలో పరిపాలన చేశారు. వాళ్ళకు కన్నుబడి మన ప్రాంతం మీద, తెలంగాణ ప్రాంతం మీద కన్నుబడి దీన్ని ఎట్లాగైనా మనం కలుపుకోవాలని మన ఆనాటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు గారికి లేనిపోని అని చెప్పి మన ప్రాంతాన్ని కలుపుకోవడం జరిగింది. అయితే ఆంధ్ర వాళ్ళు మన ఎప్పుడైతే మన ప్రాంతంలో వచ్చారో ఆనాటి నుండి తెలంగాణ యువకులంతా మమ్మల్ని బలవంతంగా కలుపుకొని మా హక్కులని కాలరాస్తున్నారు. మాకు రావాల్సిన నీళ్లు లేవు, నిధులు లేవు. మమ్మల్ని తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ యువకుల్ని రెండో కేటగిరీ ప్రజల్లా చూస్తున్నారని యువకులందరూ తిరుగుబాటు చేసి ఆ రోజు మర్రి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం మొదలైతే తెలంగాణలో యువకులందరూ ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు ఇంటికొకళ్ళు బయటకు వచ్చి ఉద్యమం పనిచేస్తే తెలంగాణ రాష్ట్ర నాయకత్వం వహించిన చెన్నారెడ్డి ఎన్నో కారణాల వల్ల ఉద్యమాన్ని విరమించడం, సెంట్రల్ గవర్నమెంట్కి లొంగిపోవడం జరిగింది. ఆనాటి యువకులందరూ అయ్యో తెలంగాణ రాలేదని వాళ్ళకి మనస్తాపం చెంది నక్సలైట్లుగా మారిపోయారు. అంటే నక్సల్బరీ ఉద్యమంలో పోయారు. ఉదాహరణకు కిషన్జీ అయితేమి, మల్లోజుల కోటేశ్వరరావు గారు అయితేమి, ఇప్పుడున్న ఆ పార్టీ అధ్యక్షుడైతేమి, ఇలాంటి 69 ఉద్యమంలో పనిచేసిన యువకులంతా ఈ నక్సల్బరీ దారి బట్టి అందరూ ఈనాడు చాలామంది మరణించారు. ఆ చంపింది కూడా ఎవరో కాదు, బహుశా కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, వీళ్ళే చంపారు. కానీ ఆ ఉద్యమం అణిగిపోగానే కేసీఆర్ గారు మరలా రెండో ఉద్యమం 2001లో స్టార్ట్ చేశారు. ఆ ఉద్యమంలో అందరూ ప్రధానంగా విద్యార్థులు, యువకులు అన్నీ మలిదశ ఉద్యమంలో సబ్బండ వర్ణాలు పనిచేసినాయి. దాని ఫలితంగా సోనియా గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకున్నది. ఈ 69 నుంచి జరుగుతున్న ఈ పోరాటాన్ని దానికి ఎట్లన చేసి ఇచ్చేయాలని ఆమె కంకణం కట్టుకుంటే ఆ పార్టీ ఆంధ్ర నాయకులు కూడా వ్యతిరేకించి ఆ పార్టీని లేకుండా చేశారు మన ప్రాంతంలో. కానీ ఆమె అన్న మాట తప్పుకోకుండా ఆమె బిల్లు పెట్టాలని పార్లమెంట్లో బిల్లు పెడితే మీరా కుమారి గారు ఒక మహిళ స్పీకర్, ఆనాటి స్పీకర్, అదేవిధంగా బీజేపీలో ఉన్న ఇంకొక మహిళ సుష్మా స్వరాజ్ గారు, అదేవిధంగా మాయావతి లాంటి వాళ్ళు అందరూ ఈ తెలంగాణ బిల్లు ఇది ధర్మమైంది, ఇది న్యాయమైంది, తెలంగాణ రాష్ట్రం కావాల్సిందే అని ఆనాడు తీర్మానం చేసి బిల్లు పాస్ అయింది. బిల్లు పాస్ అయిన తర్వాత 2014లో ఎన్నికలు జరిగినప్పుడు కేసీఆర్ నాయకత్వంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. సరే, వారు అనేక కార్యక్రమాలు చేశారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ప్రజలకు ఎంతో కొంత మేలు జరిగింది. కాకపోతే దురదృష్టం ఖమ్మం జిల్లాలో మా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు కానీ తెలంగాణ ఉద్యమకారులకు మాత్రానికి ఎలాంటి ఏమీ జరగలేదు, న్యాయం జరగలేదు. కాకపోతే ఈ 10 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి మాత్రం ఆయన చేశారు. అభివృద్ధి గణనీయమైనది. అయితే 10 సంవత్సరాల పాలన మీద కొంత ప్రజలు మార్పు కావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నో వాగ్దానాలు చేసింది, సరే అమలైతేయా కావా అని.
అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఏదో సహాయం చేస్తూ ఉన్నారు. ఆ సహాయం చేసేదాన్ని బట్టి ఉద్యమకారులు కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ మాట రేవంత్ రెడ్డి గారు నిలుపుకోవాలి. కేసీఆర్ గారు సహాయం చేయనందుకు నువ్వన్నా చేస్తున్నావు కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు ఉద్యమకారులు. ఉద్యమకారుల ఫ్యామిలీలు కూడా చాలా వరకు సపోర్ట్ చేసింది, మార్పు కోరారు, మార్పు జరిగింది. కానీ ఇప్పుడు కొన్ని చిన్న చిన్న కారణాలు చూపిస్తున్నారు పాటని. అంతకుముందు పాట పాడినప్పుడు ఆంధ్ర వాళ్ళే మ్యూజిక్ కొట్టారు, చేశారు. కానీ మా తెలంగాణ కవులు కళాకారులు ఏంటంటే మేము లేమా, మేము పాడలేమా, మేము సంగీతం చేస్తలేమా, కీరవాణిని పట్టుకొచ్చి జయ జయ అని తెలంగాణ కీరవాణి తెలంగాణ వ్యక్తే కదా. ఎవరు? అందశ్రీ తెలంగాణ వ్యక్తే. కానీ పాట పాడే మ్యూజిక్ సంబంధించి మ్యూజిక్ దాని మీద అభ్యంతరం ఉంది, మా దగ్గర లేరా. అందశ్రీ కవి, మంచి కవే, ఆయన కూడా ఆదరణ లభించలేదు. అట్లంటే అసలు గూడాంజన్న ఆయన కుటుంబం మామూలు బాధలు పడలే. ఎన్ని పాటలు రాసిండు ఆయన. భద్రం కొడుకు అనే పాట, ఎన్నో పాటలు రాసిన గూడాంజన్నకు కూడా పాపం లాస్ట్కి ఏమీ లేకుండా తెలంగాణ ఉద్యమం, మలిదేశ ఉద్యమంలో కూడా గూడాంజన్న పెద్ద అందరూ కవులు కళాకారులు అందరూ పాల్గొనిటేనే తెలంగాణ వచ్చింది. ఏ ఒక్కరి వల్ల రాలేదు. సోనియా గాంధీ గారు ఇచ్చారు. ఈ బాధ ఎందుకు, ఈ యువకులు చచ్చిపోవటం ఎందుకు, ఈ మారణమోహం ఎందుకు, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆమె అన్నది. అదేవిధంగా కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ అన్ని పార్టీలు, ఉదాహరణకు తెలుగుదేశం, సిపిఎం లాంటివి కాక కుల సంఘాలు, నక్సలైట్ సంఘాలు అందరూ సపోర్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఇప్పుడు జరిగే చిన్న చిన్న తెలంగాణకి మనకి అప్పుడు మన ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అనే పదం కూడా అసెంబ్లీలో పలకనీయలేదు వాళ్ళు. పైగా గోదావరి అంటే ఓన్లీ రాజమండ్రి కాడనే చెప్పేవాళ్ళు, రాజమహేంద్రవరం అని. అదే కానీ గోదావరి మహారాష్ట్రలో పుట్టి మన ఆదిలాబాద్ జిల్లాలో బాసర్లోకి ఎంటర్ అయ్యి అది భద్రాచలం మీదుగా గోదావరి పారుకుంటూ రాజమండ్రి నుంచి అక్కడ సముద్రంలో కలుస్తుందని ఏనాడు మనకి చెప్పలేదు. తెలంగాణ ప్రాంతం, తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు గోదావరి చరిత్ర ఇది, కృష్ణానది చరిత్ర ఇది అని మనవాళ్ళకి చెప్పటం జరిగింది. కాబట్టి మరలా భయం వేస్తుంది, మళ్ళీ ఏమన్నా ఈ చంద్రబాబు నాయుడుతో కలిసి ఈ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కలిపే ఆలోచన ఏమైనా చేస్తారా అని కొంత మాకైతే భయంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ఉద్యమకారులకి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అనేది రాజకీయ పార్టీ. ఆయన ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిండు, ఆయన కొన్ని వాగ్దానాలు చేసిండు, ఆయన కొన్ని అమలు చేసిండు, కొన్ని అమలు చేయలేదు. ఇప్పుడు నువ్వు కొన్ని అమలు చేస్తానో, నువ్వు కొన్ని చేస్తానో. కాబట్టి ఉద్యమకారులుగా మేము టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులు మేము బయటికి పోలే. మా దాంట్లో ఖమ్మం జిల్లాలో మీకు తెలుసు, ఖమ్మం జిల్లా అంటే అటు కానీ వలసవాదులు ఎక్కువగా ఉండేది. పదవులు వచ్చారు, పదవులు అనంబించారు, మళ్ళా పోయారు. పదవులకు రాజీనామా కూడా చేయలేదు. వాళ్ళ ద్వారా వచ్చిన పదవులకు కూడా రాజీనామా చేయకుండా వేరే పార్టీలో పోయి చేరారు. సంతోషమే, వాళ్ళ విషయం మనకు కొద్దు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం కొన్ని ఇలాంటి మానుకొని ఇప్పటికైనా మునిగిపోయిందేం లేదు. అమరవీరుల స్తూపాన్ని మార్చకుండా, అమరవీరుల చిహ్నాన్ని కూడా మార్చకుండా తెలంగాణ తల్లి విగ్రహం మేము ఏదో పెట్టుకున్నాం. ఆనాడు తెలుగు తల్లి అనేవాళ్ళు. తెలుగు తల్లిని మనం విడిపోయినాం కాబట్టి మేము తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకున్నాం. దేవతని ఒక రూపం క్రియేషన్ చేసుకున్నాం. అంతేగాని ఇది వేరే మనం ఏదో మన సొంతం కోసం పెట్టుకున్నది కాదు. కాబట్టి ఆమెను పెట్టుకొని పూజించుకుంటాం మేము సంవత్సరానికి ఒకసారి. ఈరోజు పూజించుకుంటాం. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వైశాల్యాలు మర్చిపెట్టి అభివృద్ధి చేయండి. ఈ ప్రాంతాన్ని బంగారంగా లాగజేయండి. ఇంకా డ్యాములు కట్టండి. ఇంకా రైతులకు సబ్సిడీలు, ఎరువులు, పురుగు మందులు. మొన్న వింటున్నాం, అంతకుముందు ప్రభుత్వంలో ఈ ఎరువుల కాడ చెప్పులు పెట్టుకొని లైన్లో నిలబడేది రైతులు. మళ్ళీ ఈ మధ్య ఏదో 1-2 చోట్లైనా వచ్చింది. రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఒకటే, అసలు అది రైతులకి సరి అయిన విద్యుత్తు, ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు నాణ్యమైన ఇచ్చి పేద ప్రజలకు నిత్య ఆసుపత్రులు, విద్యను అందిస్తే మీరు చేయాల్సిన పని ఏముండదు. కాబట్టి ఇంకా మెరుగైన సమాజం కోసం మీరు పనిచేస్తారని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై హో తెలంగాణ. తెలంగాణ ఏర్పడి తెలంగాణలో టీఆర్ఎస్ ఈనాడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి న్యాయం జరిగిందంటారా? కొంత మేరకు న్యాయం అయితే జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో వచ్చే ఆదాయాన్ని ఈ ప్రాంతానికి ఖర్చు పెట్టారు. కొంతమందికి యువకులకు ఉద్యోగాలు కూడా కొంతమందికి ఇచ్చారు, అందరికీ ఇచ్చినామని చెప్పలేదు. అదేవిధంగా కొన్ని ప్రాజెక్టులు కట్టి వాస్తవంగా నీళ్ళైతే వచ్చినాయి, ఇంకా రావాలి కూడా. సరే, ఆ నీళ్ళల్లో మీరు అన్నట్టుగా డ్యాముల్లో అవినీతి జరిగిందంటే మీ చేతిలో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, సెంట్రల్ ప్రభుత్వం ఉంది. దర్యాప్తు చేయించమంటారు? చేయాలి, తప్పదు. మీరు ఏమంటారంటే మీరు నిజాయితీగా ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి ఒకటే ప్రజలకు ఒకటి అర్థమైంది. ఎందుకంటే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కొంత అవినీతి జరిగితే
తర్వాత వచ్చిన ఆయన అంటాడు కానీ నేను దాన్ని బయట పెడతా అంటాడు. అది బయట పెట్టు. చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు కొంత అవినీతి జరిగిందని రాజశేఖర రెడ్డి అంటాడు. కానీ ఆనాడు అంటాం వరకే ఎన్నికల్లో వాగ్దానాలు తప్ప వాళ్ళు ఏనాడు అవి బయట పెట్టరు. ఇప్పుడు నువ్వు అంటున్నావు ఈ తెలంగాణ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు జరిగినాయి అంటున్నావు కాబట్టి నీ చేతిలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన సెంట్రల్ కానీ స్టేట్ కానీ మీరు బయట పెట్టండి. దాన్ని మనం ఎవరైనా ఆశిస్తాం. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రజలు కంపల్సరీ శిక్షిస్తారు. హక్కు మనకుంది. జై తెలంగాణ, జై కేసీఆర్. మీతో పాటు పనిచేసిన మలిదేశ్ తెలంగాణ ఉద్యమకారులు కొన్ని పేర్లు చెప్పండి గుర్తున్నంత వరకు. నాతో అంటే ఫస్ట్ మాకు ఖమ్మం జిల్లాకి తెలంగాణ జెండా తెచ్చింది ఎవరంటే డాక్టర్ గోపీనాథ్, అరవపల్లి విద్యాసాగర్ గారు, ఇంకొక వేరే వాళ్ళ పేర్లు గుర్తురావట్లేదు, నబీ గారు, దౌర్శెట్టి రామారావు గారు, ఉప్పల వెంకటరమణ గారు. వాళ్ళతో పాటు మేము 2001లో మేము కొంతమంది, నేను, పగడాల నరేందర్, దిండిగల రాజేందర్, మన తీగల లింగరమైన సతీష్, ఇంకో రాజేష్ అనే పిల్లగాడు, జానీ, సుబ్బారావు, జగ్గారావు, అందరం తక్కువ మందిమే. ఏదో ఇప్పుడు దెబ్బలంటే ఎవడన్నా ముందుకు వస్తాడా? పదవంటే ముందుకు వస్తారు. ఇవాళ మనం వచ్చిన అధికారం రాగానే వచ్చారు, పోయారు, అది వేరు విషయం. అది ఇది జైళ్ళు ఉంటాయి, బాధలు ఉంటాయి. కాబట్టి అన్నిటిని ఎదిరించిన వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులు. అందువల్ల దయించి మీరు కూడా ప్రభుత్వానికి మీ ద్వారా మా విన్నపం పంపించగలని కోరిక. తెలంగాణ ఉద్యమకారులకి ఇంకా ఏం కోరుతున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ ఏదో చేస్తున్నది, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? డబుల్ బెడ్రూమ్లు, 250 గజాలు ఇళ్ల స్థలాలు. తెలంగాణ 69 ఉద్యమంలో చెన్నారెడ్డి గారు కొంతమందికి అయితే మేలు చేసిండు. కానీ 2001 నుంచి మలిదశ ఉద్యమంలో అయితే తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి మేలు జరగలేదు. సరే, కొన్ని జిల్లాల్లో ఏదో కొంత నామినేటెడ్ పోస్టులో ఎమ్మెల్యేలు ఇచ్చింది, కానీ మరీ మా ఖమ్మం జిల్లాలోనైతే ఒక్కడికి కూడా ఏమీ మేలు జరగలేదు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే వీళ్ళంతా ఖమ్మం జిల్లాలో ఉద్యమం చేసిన వాళ్ళంతా కడుపు పేదవాళ్ళు, చేతి పనులు చేసుకునేవాళ్ళు, పనులు వదిలేసుకొని ఉద్యమంలో పనిచేసి ఇలా సుమారుగా 10 మంది చచ్చిపోయారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఇల్లెందు అడవుల్లో 3 నక్సలైట్ పార్టీ వాళ్ళు చంపారు. పచ్చక బొర్రయ్యని అయితేనే, మన రవీందర్ రెడ్డి అడ్వకేట్ తెలంగాణ ఉద్యమం చేసినందుకు, వాళ్ళు టీఆర్ఎస్ జెండాలు బాతినందుకు, ఇంకో పూలే అని ఒక అతను, వాళ్ళని 3 చంపారు. ఖమ్మంలో ఎందుకు తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ జెండాలు బాతినందుకే ఎమ్మెల్యే పార్టీ వాళ్ళు చంపారు. ప్రజాపందా వల్ల న్యూ డెమోక్రసీ అని ఉండేది అప్పట్లో. ఇప్పుడు ప్రజాపందా న్యూ డెమోక్రసీ విడిపోయింది. ఒకప్పుడు అది చండ్రపుల్లారెడ్డి వర్గం. ఆ విద్యార్థి సంఘంలో నేను కూడా పనిచేశాను. ఆ చండ్రపుల్లారెడ్డి వర్గం నుంచి జనశక్తి అని న్యూ డెమోక్రసీ అని విడిపోయింది. ఈ న్యూ డెమోక్రసీ వాళ్ళే మా వాళ్ళని ఒక 3 చంపడం జరిగింది. ఎక్కడా లేదు ఈ సంపకాలు. అయితే ఈ ఖమ్మంలో పనిచేసిన ఉద్యమకారులు కూడా ఒక 5-6 ముసల్తనం వచ్చి, రోగాలు వచ్చి, గద్దల కొండలు అయితేమి, విమల్ ప్రసాద్ అయితేనేమి, ఇంకో కొంతమంది యాదగిరి రాజు గారు అయితేమి, కొంతమంది వీళ్ళంతా టీఆర్ఎస్ వాళ్ళే. వీళ్ళంతా జల్లెంకన్న కడుపు పేదవాళ్ళు వీళ్ళు. ఈ పేదవాళ్ళకి ఇప్పటి ప్రభుత్వం వాళ్ళు ఇస్తానన్న సహాయం అన్న చేయాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కడుపు పేదవాడు జాఫర్ బాయ్ అని మాతో పాటు 2001 నుంచి ఉద్యమం చేసిండు. పాపం ఇవాళ ఆయనకు తిండి తేలక మందులు. ఏ ప్రాంతం ఆయన? శ్రీనివాస్ నగర్ ప్రాంతం. ఆయన ఖమ్మం టౌన్. 2001లో ఎప్పుడైతే కేసీఆర్ గారు పార్టీ పెట్టిండో 2001 కదా సార్, 1996లో ఇంద్రారెడ్డి గారితో మేము తెలంగాణ ఉద్యమం చేసినప్పటి నుంచి గులాం జాఫర్ భాయ్ ఉన్నాడు మాతోటి. ఆయన చాలా పేదరికం. ఆయనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలండి. ఆయనకి ఇంతవరకు మా ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమకారులు మా ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు ఎవరూ సహాయం చేయలేదండి. ఓన్లీ తుమ్మల నాగేశ్వరరావు గారు మాత్రం 25,000 రూపాయలు పంపించారు. ఒక ఉద్యమకారుడికి ఆయన ఒక్కడే సహాయం చేశారు. సరే, సారు వాళ్ళందరూ కలిసి 69 ఉద్యమంలో ఆ సారు 69 ఉద్యమంలో కూడా పనిచేసిండు. తొలి దశ మలి దశ విద్యాసాగర్ గారే మమ్మల్ని ఈ ఉద్యమంలోకి పిలిచి, యువకుడివి ఉద్యమంలో అందరూ విద్యార్థి ఉద్యమంలో పనిచేసినావు కాబట్టి నువ్వు కూడా రామ్మంటే ఆయన పిలుపు మేరకు మేము కూడా జాయిన్. అందులో 69లో మా ఇంట్లో కూడా మా అన్నయ్యలు 2 పనిచేశారు. వాళ్ళిద్దరికి ఆ రోజు చదువులు మానిపించి ఒకళ్ళని బరిగొడ్లకి, ఒకళ్ళని మేకలు పెట్టడం జరిగింది. ఆ 69 ఉద్యమం పూర్తే మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేయడానికి. అయితే సార్ చెప్పినట్టు కానీ ఇంకెవరైనా ఉద్యమకారులను ఆ ప్రభుత్వం ఆదుకుంటే చాలా సంతోషం. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరినట్టుగా భావిస్తున్నారా? 10 ఏళ్ల తెలంగాణలో లేదు. నీళ్లు, నిధులు, నియామకాలు, వివక్ష, భాష మీద, యాస మీద వివక్ష ఇవన్నీ పోయినాయి అనుకుంటున్నారా? అవన్నీ ఏం పోలేదు. కొంతమంది ఇంకా వాళ్ళకి పెత్తనం వచ్చింది. పోయిన పెత్తనం మళ్ళీ ఆంధ్ర వాళ్ళ చేతిలో కూడా కొంత వచ్చింది. అది ఇప్పుడు ప్రభుత్వం అన్నా సవరించుకుంటే మంచిది.
తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఈనాడు బీఆర్ఎస్గా పిలువబడుతుంది. అది ఓడిపోవడానికి కారణం తెలంగాణ ఉద్యమకారులను కడుపులో పెట్టి చూసుకోకపోవడానికి కారణమా, ఇంకేమైనా కారణం? అనేం కాదు, అది ఒక కారణం. అది కూడా ఒక కారణం. అది ఒక కారణమే. మళ్ళీ ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని వాగ్దానాలు చేసింది, మేము అవి చేస్తాం ఇవి చేస్తాం, ఆయన ఏం చేయలేదని. దాన్ని కూడా ప్రజలు నమ్మారు. అందులో నీ 10 సంవత్సరాల పరిపాలన కూడా ప్రజలకు నచ్చకపోవచ్చు. నచ్చాలని రూలేము, అందరికీ నచ్చకనే కదా ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది. ఇప్పుడు నువ్వు మంచిగా పరిపాలిస్తే నిన్నెందుకు వెళ్ళగొడతారు ఇంట్లో నుంచి? వాళ్ళు ఏదో కొన్ని అయితే అనివిగా అనే వాగ్దానాలు కూడా చేశారు. వాళ్ళు అవి అయితే కావని కూడా చెప్పలేము మనం. కాంగ్రెస్ వాళ్ళు అలివిగానే వాగ్దానాలు చాలా ఉన్నాయి, అవి ఇంతవరకు ఇంకొన్ని కాలేదు, ఇప్పుడు కొన్ని అవుతున్నాయి. చేస్తారనే నమ్మకం కూడా ఉంది, చెయ్యాలి. నేను అదే ఉద్యమకారుడిగా, తెలంగాణ ప్రాంతవాసిగా, తెలంగాణ అభివృద్ధి కాంక్షించేవాడిని నేను కాబట్టి అది మేలు జరగాల. సస్యశ్యామల తెలంగాణ, రక్తం లేని తెలంగాణ. మా తెలంగాణ ప్రాంతం అంటే మీకు తెలవంది ఉంది, ఒక కవి అంటాడు, ఈ ప్రాంతంలో రక్తం బారింది అన్నాడు, నేలకు వరగంది అన్నాడు అని ఒక కవి పాట రాసింది. మాకు అలాంటి పచ్చటి తెలంగాణ, సస్యశ్యామల తెలంగాణ కావాలని కోరుకునేవాడిని. అంటే రక్తపేర్ల తెలంగాణ వద్దు, ఎస్, పసిడి పంటలు, పాడి పంటలు. ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఒక తరం చచ్చిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అయితేమి, ఎన్టీ రామారావు ప్రభుత్వం అయితేంది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయింది, చర్చలకు పిలిచిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కానీ, నక్సలైట్ల పేరు మీద యువకులను ఎంతోమందిని చంపేశారు. చంపే హక్కు ఎవరికి లేదు. ఆ చచ్చిన వాళ్ళ మీద ఇప్పటికైనా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళా వచ్చారు కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేయండి. అసలు వీడు నక్సలైటా కాదా, వీడెవడు, వీడికి ఎందుకు అని ఎంక్వైరీ చేసి, రక్తం లేని తెలంగాణ, మాకు పచ్చడి తెలంగాణ కావాలి, సస్యశ్యామలమైన తెలంగాణ, యువకులు అంతా చదువులు చదువుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, సుఖ సంతోషమైన తెలంగాణ మాకు కావాలి. అదే నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా కోరుకుంటున్నాను. పగడాల నరేందర్ నా పేరు. నరేందర్ గారితో ఇప్పుడు దాకా మాట్లాడాం. మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ చేసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తను అడగానే టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ దశాబ్ది ఉత్సవాలను కూడా జయప్రదం చేయండి. తెలంగాణ ప్రజలకు, ఖమ్మం జిల్లా ప్రజలకు అందరికీ, తెలంగాణ ఉద్యమంలో పనిచేయని వాళ్ళకు కూడా మీ విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎట్లో కొన్ని పనిచేయకపోవచ్చు కానీ ఈ తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ జరిగిన ఈ ఉద్యమ దాన్ని స్మరించుకుంటూ అందరూ పాల్గొనాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్.